ఏం చేస్తున్నావు ఇప్పుడు? పత్తి గింజలు పెడతారా? వర్షం లేదు, పత్తి గింజలు పెడతాను. కడదామంటే నీళ్ళు వెళ్తారు. ఇక దేవుని కుడుతుందా పోతుందా తెలియదు. రైతు బంధు వస్తుందా మీకు? ఒకటేసారి వేసాడు, ఇక మళ్ళీ వేసుడు లేదు, పోవాలి. ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీకు? నాకు 3 ఎకరాలు ఉన్నాయి. 3 ఎకరాలు ఉన్నాయి. ఒకటేసారి పడి ఇక మళ్ళీ లేదు. ఇప్పుడు వర్షం పడే మీరు గింజలు పెట్టుకుంటారు, ఈ టైంకి రైతు బంధు పడాలి. మరి ఏవి లేవు, పడలే. ఒక 20 బత్త 20 కొందట. ఎన్ని బత్తాలు తెచ్చి ఏం చేయాలి, ఏం పంట పడుతుంది, రైతు ఏం బాగుపడుతుంది? రైతు రాజుని చేస్తున్నా అని చెప్తుండగా రేవంత్ రెడ్డి చెప్తాడు. అయిలా మరి మీరు రాజులే అయినాం, ఫుల్ రాజులు అయినాం మేము. రేవారి తిరిగి మళ్ళీ వస్తాడు, అయ్యవాటికి పోతాడా? మళ్ళీ వస్తాడా? ముసలోళ్ళు ఆడవాళ్ళే నన్ను గెలిపించుకుంటారని చెప్తుండగా చెప్పని ఆయనకి వేసినోడు దైత్యుడే, ఎవడు ఏడిగా. పోయినసారి వేసినావు నువ్వు? పోయినసారా వేసినాం. 2000 ఇప్పించినట్టు 4,000 లేదు, గీలేదు లేదు, అదే 2000 ఇప్పించింది. ఎక్కడ పడే రూపాయి ఇస్తారు. ఏరి కోరి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు. ఎట్లా ఉంది మరి ఇప్పుడు పరిస్థితి? ఇక మా ఘోరంగా ఉండదు, మా ఘోరంగా ఉండదు. వాడు ఎవడో ఆడోళ్ళకి బస్ టికెట్ ఆడిపించాడు. మంచిగా ఉంది అట, ఒక ఇంట్లో 10,000 మిగులుతుందట. మంచిదే కదా అది? ఫ్రీ బస్సు. ఫ్రీ బస్సా? మరి మాకేది ఫ్రీ బస్సు? మీకు లేదా? మాకెక్కడి రూపాయి తక్కువ బస్సులో తీసుకుపోతున్నాడు. ఏం చేయాలి? మా పరిస్థితి ఇస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, లేకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చాము? ఆయన ఉన్నప్పుడే మంచిగా. వర్షాలు పడ్డాయి, నీళ్ళు ఇచ్చిపెట్టాడు. పింఛ మొత్తానికి ఇంత రేటు లేదు, ఇప్పుడు బొచ్చడి రేటు. యూరియా దొరుకుతుంది ఆ టైంకి? యూరియా లైన్లు కట్టి సచ్చి కొట్టుకున్నాం. లైన్లు కట్టి అక్కడ వరంగల్ ఇక్కడ అక్కడ ఎక్కడ దొరకకపోతే అక్కడ ఏం దొరకలేదు. ఇచ్చిపెట్టి నా వల్ల కాదు, ఏం చేస్తాం మరి? ఏం లే, మనిషికి ఒక బత్తి ఇస్తే 3 ఎకరాలు, ఒక బత్తి తెచ్చి ఇక్కడే సరిపోతుంది అట ఒక బస్సాకు. వాడిని గుద్దలు పెట్టుకోవాలి, వాడిని గుద్దలు ఎత్తే సరిపోతుంది. ఇప్పుడు 3 గంటలు కరెంట్ సరిపోతుంది మీకు వ్యవసాయానికి? ఎక్కడ 24 గంటలు ఇస్తేనే బోరిగిరి పోతేనే 2 గంటలు లేవుతావు. 2 గంటలు ఇస్తే ఎక్కడ సరిపోతుంది ఆయన? ఆశ ఎక్కడ కడతాను అంటున్నా మరి రేవంత్ రెడ్డి. 3 గంటలు ఉంటాయి సరిపోతా అని చెప్పేసి. 3 గంటలు ఉంటే సరిపోతుంది కరెంట్. ఎంత పార్కం పడుతున్నా శాతగాని వచ్చేవారికి కరెంట్ అయిపోతాడు. నేనేం చేయాలి? నాకు బండి లేదా గిండేదా నడుచుకుంటూ వచ్చేవారు అది అట్టే ఇది ఇంకెక్కడ సరిపోతుంది ఆయన కరెంట్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి అయినా అనుభవం? ఏం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోవడం అది వేస్ట్. అది ఎందుకు ఇంద్రమ్మ రాజ్యం అంటుండు, మంచిగా ప్రజాపాలన చేస్తున్నా అని చెప్పుకుంటా రేవంత్ రెడ్డి. చెప్తాడు, అది బాగా చెప్తా, నాది నేను చెప్పుకుంటా, నువ్వు చెప్తావు, అది బాగా చెప్తా. మనిషికి ఒక తిరుగుతుంది అంతే. మళ్ళీ వస్తాడా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి వస్తాడా మళ్ళా? ఇకరా వస్తాడు, ఇంకొస్తాడు. ఊరు పోతాడా? ఊరు పోతాడా? మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది తాత? మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? మళ్ళీ ఆయన వస్తేనే మంచిగా. ఎవరే? ఎవరు? కేసీఆర్. యాదిగుండా నీకు మంచి పనులు చేస్తాడు ఆయన? చేస్తాడు. బాబా పిచ్చిలు పెట్టింది ఆయనే, అన్ని చేసింది ఆయన. వీడు ₹1 కూడా ఎక్కువ ఇస్తారు. మరి ఎందుకే కేసీఆర్ని ఓడగొట్టిల్లు? మరి ఎందుకు ఓడగొట్టిల్లు? కాంగ్రెస్ బాగా పెడితే పుసుకున్నా ఈయన గెలిపిస్తే పెట్టిందా మరి? తీసుకుపోయి బాగా తెస్తే అటే పోయినాం. ఇక మళ్ళీ లేచినాం. ఇక మళ్ళీ లేచినాం దానిగా. ఇక మళ్ళీ వస్తాడా వాడు? నేనే వస్తా ఇంకా 5 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తుండే. కాదు, ఇక వాడు ఎప్పుడు చూసిపోతాడని మేము మొక్కుతానంటే అనుకుంటా ఊర్లో అనుకుంటాను. అందరూ బోటు చూసిన పూరు కంచాడు. ఇక మళ్ళీ వానికి ఓటు వేసేటోడు ఇప్పుడు ఏడు. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మీ ఎమ్మెల్యే వీడే కూడా వాడు వచ్చులేదు సత్తులేదు. పేరేందే? అది పేరు నాకు తెలియదు, అది పేరు తెలియదు, నాకు ఊరు లేదు. తాత అయినా తెలుసా? పోయినసారి ఎమ్మెల్యే ఆయన ఎరికే. కొత్తోడు ఆయన ఎవరు? ఇది మన ఏ ఊరు కానీ అలా కానీ ఆయన పేరే ఉండే. ఆయన కూడా మంచి పనులు చేసాడు, కానీ ఇక ఈడు మాకు అడ్రస్ లేదు అని ఎక్కడ చెప్తాడు. నిజమే ఆయన వచ్చిండా ఎప్పుడైనా మీ ఊరికి? ఎప్పుడు వాడు ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ అవపడతారు, ఇక అవపడతాడు అంటే. ఊర్లో ఎట్లా ఉంది? ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయా? ఫ్రీ కరెంట్ 4 3 వచ్చినాయి. ఫ్రీ కరెంట్ ఏమో మాకు కరెంటే లేదు. ఇప్పుడు ఒక బుక్ వేసుకుంటే అది
కరెంట్ బిల్లు లేవు అని కడుతూనే ఉంటారు కొంతమంది. వాడు ఆ రీడింగ్ ఇటు కొడతానే ఇటు పోతుంది తెలుస్తుంది. ఫ్రీ గ్యాస్ ఇస్తున్నా 500కి గ్యాస్ ఇస్తున్నా. గ్యాస్ ఎక్కడ కాలిపోయిందే ఇప్పుడు 1050 1070 అట ఇప్పుడు గ్యాస్. అట్ట కూడా కొద్ది ఇబ్బంది పడక దొరుకుతలేవు. ఆయనే మంచిగా ఇచ్చాడు. వాడు గ్యాస్ పిలిచినాడు 500 గ్యాస్ 500 గ్యాస్. ఓకే ఓకే. ఎలక్షన్ ముందు ఏం చెప్పిండా మీకు రేవంత్ రెడ్డి అని చెప్పాడు. 2000 ఇప్పించి 4000 చెప్తారు. ఏందో మహిళా సంఘం 2500 ఇస్తాడు. పిరిపోస్తారు. ఆడవాళ్ళు మాత్రం అటు పోతాను ఇటు దిగుతారు, అమ్మగారికి పోతాను ఇటు దిగుతాను. ఇంకా వాళ్ళకు సాయం చేసేవారు. మాకు మందుకు పెంచాడు, ఊరియా బత్తాలకు పెంచాడు, అది దొరుకుతలేవు. పెంచిన టైంకి వస్తుందా మీకు? పెంచిన 2000 బత్తాలు ఇస్తాడు. టైంకి వస్తుందా? ఇస్తాడు. ఏవో 10 రోజులు ఇటు అటో ఏదైతే ఇస్తాడు, కానీ రూపాయి ఎక్కువ ఇస్తాడు అంతే. ఇప్పుడు ఎలక్షన్ ముందు 4000 ఇచ్చిండు అనుకో, మళ్ళీ రేవంత్ రెడ్డికి ఓటు వేస్తారా మీరు? మళ్ళీ వానికా ఇక వాడు ఇచ్చేదాకా చూస్తారా? వాసి వాడికి ఓటేసి ఎక్కువలే. లేకపోతే మళ్ళీ ఓటు అడగడానికి వస్తే ఏం చెప్తావా? అరే మరి వాడు పిచ్చి ఏది మరి? వాడు గెలిచమ్మ గట్ట ఎత్తాడు, 4000 ఎత్తాడు. మరి మళ్ళీ తర్వాత ఎత్తాడా? మాకు గుద్దైంది అయితే కూర్చోరా పడతాం అంతే. నమ్మటట్లు లేరు కదా రేవంత్ రెడ్డి. వాడిని నమ్ముతాం. ఊరి అబద్ధాలు కొట్టుకొని సచ్చినాం మేము కలబడ్డాం. 3 రోజులు పోదాం ఒక్కొక్క బత్తకు పోయి. 3 ఎకరాలకు ఒక బత్త అయితే ఏమవుతుంది? ఎకరానికి ఒక బత్త ఎక్కడే అలా. గంతగానే ఏం పాపం చేసిండే? మంచిగా బోనస్ ఇస్తుండు, యూరియా బత్త ఇస్తుండు, రైతు బంధు ఇస్తుండు, 7 రుణమాఫీ చేసిండు. అవి కానే కొందరికి సత్తాను వాళ్ళ బాబు. సభల పైన చెప్తుండగా మంచిగానే చెప్తాడు. అందరు ఓటాలని చెప్తాడు, మళ్ళీ గెలవాలని. వాడు లేని పూలు అన్ని గుద్దలు లెంకపెట్టి సావా చెప్తాడు. వాడు ఇల్లు కట్టుకుంటే వాడు ఇల్లు కూర ఎక్కుతాడు, వీళ్ళు బంగుల కూర ఎక్కుతాడు. వాడు సొక్క పని చెప్తారా? వార్తలు చూస్తావు నువ్వు? వార్తలే చూస్తాను నేను అంతే. వాడికి ఎవరే ఓటేసేటోడు మళ్ళా